ఏపీలో మరోసారి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు రాష్ట్ర నాయకులు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రతిపక్షాలు మూడు రాజధానులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే అందరికీ మదిలో నానే ప్రశ్న, రాష్ట్రానికి నిజంగా మూడు రాజధానుల అవసరం ఉందా? అసలు ఒక దగ్గర సెక్రటరియేట్, ఒక దగ్గర హైకోర్టు, ఒక దగ్గర రాజధాని ఉన్న రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయా? ఎందుకు ప్రధానంగా టీడీపీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోంది తెలుసుకుందాం. ఏపీ రాజకీయాలు ప్రస్తుతం రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తీసేసి మార్చుతామని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులు ఉండాలనే ప్రతిపాదనలు గతంలో సీఎం జగన్ తెచ్చారు. దీనికి ప్రతిపక్షాలు మాత్రం ఒప్పుకోలేదు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపాదించిన అమరావతి మాత్రమే ఏపీకి రాజధాని ఉండాలని పట్టుబట్టారు. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇటీవల సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ జరిగింది. రాజధాని కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ క్రమంలోనే ఏప్రిల్కు సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. ఈలోగా అన్ని పక్షాలు తమ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే అసలు మూడు రాజధానుల అవసరం రాష్ట్రానికి ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు. రాజధాని ఒకే దగ్గర కేంద్రీకృతం అవటం వల్లే రాష్ట్రం విడిపోయిన తర్వాత సంపద మొత్తం ఒక్క హైదరాబాద్లోనే ఉండిపోయిందని, డెవలప్మెంట్ మొత్తం అక్కడే జరిగిందనేది ప్రముఖుల వాదన. ఇలా జరగకుండా ఉండేందుకు రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ అవ్వాలన్న ఉద్దేశంతో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కానీ దీన్ని ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ వ్యతిరేకిస్తోంది. విభిన్న భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక కారణాల రీత్యా మూడు పరిపాలనా కేంద్రాల ఏర్పాటు కావాల్సిందే. ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర ప్రాంతాల మధ్య అభివృద్ధి, యాస, భాషల్లో ఎప్పటి నుంచో తేడాలు ఉన్నాయి. ఇందుకు భౌగోళికపరమైన వాతావరణం, నేలల స్వభావం, సముద్ర తీరం వంటివి కూడా కారణాలే. కారణాలు ఏవైనా మధ్యాంధ్ర జిల్లాలైన ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆర్థికంగా మిగతా ప్రాంతాల కంటే బాగా అభివృద్ధి చెందాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయడానికే పరిపాలనను వికేంద్రీకరిస్తూ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఏపీలో జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. శాసన రాజధానిగా ఇప్పటికే మధ్యాంధ్రలో ఉన్న అమరావతిని కొనసాగించాలని, న్యాయ రాజధానిగా కర్నూలును చేసి అందులో హైకోర్టును ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధానిని దగ్గర చేయాలని జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు. ఇప్పటికే దేశంలో పాలనా వికేంద్రీకరణను పాటిస్తున్న రాష్ట్రాలు 10 దాకా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ రాయ్పూర్లో ఉంటే హైకోర్టు బిలాస్పూర్లో పనిచేస్తోంది. గుజరాత్ అసెంబ్లీ పరిపాలనా విభాగం గాంధీనగర్లో ఉంటే హైకోర్టు అహ్మదాబాద్లో కార్యకలాపాలు సాగిస్తోంది. కేరళకు సంబంధించిన తిరువనంతపురంలో సెక్రటరియేట్, అసెంబ్లీ ఉంటే కొచ్చిలో హైకోర్టు పనిచేస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో అసెంబ్లీ, సచివాలయం ఉన్నాయి. జబల్పూర్లో హైకోర్టు నడుస్తోంది. మహారాష్ట్రలో సమ్మర్ క్యాపిటల్ ముంబై, వింటర్ క్యాపిటల్ నాగ్పూర్లో ఉంటాయి. ఇక ఒడిశాలోని భువనేశ్వర్లో పరిపాలనా విభాగం ఉంటే కటక్లో హైకోర్టు ఫంక్షన్లో ఉంది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్లో ఉంటే పరిపాలనా విభాగం జోధ్పూర్లో హైకోర్టు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పరిపాలన, అసెంబ్లీ విభాగాలు ఉంటే అలహాబాద్లో హైకోర్టు పనిచేస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లో అసెంబ్లీ, సెక్రటరియేట్ ఉన్నాయి. నైనిటాల్లో హైకోర్టు ఉంది. ఏపీలో నెలకొన్న భిన్న భూభౌతిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, సాంస్కృతిక వైరుధ్యం, ఆహార్యం, ఆర్థిక అసమానతల రీత్యా రాజధాని విస్తరణ సరైన ఆలోచనే. మరి దీన్ని టీడీపీ రాజకీయం ఎందుకు చేస్తుందంటే, చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఆ చుట్టుపక్కల భూములు కొన్నారని, అందుకే దీన్ని అంతగా రాద్ధాంతం చేస్తున్నారనేది ఒక వాదన. కాదు, చంద్రబాబు ప్రారంభించిన రాజధాని కాబట్టి దాన్నే శాశ్వత రాజధానిగా చేయాలని అనుకుంటున్నారన్నది మరొక వాదన. కానీ చంద్రబాబు నాయుడు ఒక్క అమరావతి ప్రాంతంలో మాత్రమే రాజధాని గురించి మాట్లాడి, మిగిలిన ప్రాంతాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత అసలు రాజధాని గురించి మాట్లాడకపోవటం వెనకున్న ఆంతర్యం ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక పవన్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలోనే రాజధాని ఉంటే బాగుంటుందని ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తున్నారు. అసలు ఇంతకీ రాజధానిపై వీరి మాట ఎటు అన్నది మాత్రం వారికే స్పష్టత లేదేమో అనిపిస్తోంది. హైదరాబాద్ విభజిత ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేసినా మాకు అవసరం లేదు, మా రాష్ట్రానికి మేము రాజధానిని ఏర్పాటు చేసుకోగలం అంటూ చంద్రబాబు నాడు పెట్టేబేడా సర్దుకొని రాష్ట్రానికి వచ్చేశారు.
అనంతరం హడావుడిగా భూ సమీకరణ పేరుతో 4 పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వేల కోట్ల విలువైన భూములను సొంతం చేసుకోవడం, డిజైన్లు, తాత్కాలిక నిర్మాణాల పేరుతో వందల కోట్ల రూపాయలను దుబారా చేయడం వంటి అనేక దారుణాలు అమరావతిలో చోటు చేసుకున్నాయి. ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నామంటూ పంచరంగుల సినిమా చూపించి ప్రచారం చేసుకోవడమే తప్ప రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోలేదు. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి తమకు అనుకూలమైన ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఆ విషయాన్ని తమ అనుయాయులు, అస్మదీయులకు మాత్రమే తెలిసేలా చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు, ఆయనకు కావాల్సిన వ్యక్తులంతా రాజధాని ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతంలో తక్కువ ధరకు భారీగా భూములు కొనుగోలు చేశారు. సుమారు 25,000 ఎకరాలను ఇలా తాము ముందే అనుకున్న ప్రాంతంలో టీడీపీ నాయకులు తక్కువ రేటుకు చేజెక్కించుకున్నారు. అదే సమయంలో బయట ప్రపంచానికి మాత్రం రాజధాని నూజివీడులో అని, గన్నవరంలో అని, గుంటూరు నాగార్జున వర్సిటీ పరిధిలో ఏర్పాటు చేస్తారని ముందే లీకులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. భూములన్నీ తమ చేతుల్లోకి వచ్చిన తర్వాత తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో 28,054 మంది రైతుల నుంచి ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 34,000 ఎకరాలను బలవంతంగా లాక్కుంది. కృష్ణానదీ తీరంలో 4 పంటలు పండే అత్యంత విలువైన భూములను ఇవ్వలేమని రైతులు గగ్గోలు పెట్టినా, పర్యావరణవాదులు ఎంత మొత్తుకున్నా, అప్పటి ప్రతిపక్షాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా ప్రభుత్వం బెదిరింపులు, దౌర్జన్యాలతో భూములు లాక్కుంది. పలుచోట్ల తోటలను దగ్ధం చేయటం, ఇవ్వని రైతులపై కేసులు పెట్టి వేధించటం, వారి ఇళ్లకు వెళ్లి మరీ టీడీపీ నాయకులు బెదిరించటం, పొలాలకు నీరు, విద్యుత్ సరఫరా ఆపివేయటం, వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవటం, రైతులకు తెలియకుండానే వారి భూములను దున్నేయడం వంటి అనేక అరాచకాలు తెర వెనుక చోటు చేసుకున్నాయి. ఇంత దారుణంగా భూములు లాక్కున్న ప్రభుత్వం తమకు అనుకూలమైన కొందరు రైతులను చూపించి స్వచ్ఛందంగా రైతులు భూములిచ్చినట్టు ప్రచారం చేసింది. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ 4.5 హంగామా చేసిన అప్పటి టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం తప్ప మరో నిర్మాణాన్ని రాజధానిలో కట్టలేకపోయారు. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ఎవరూ ఊహించని విధంగా 1000 కోట్ల వరకు ఖర్చు చేశారు. 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన 6 బ్లాకులను మొదట 180 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి అంచెలంచెలుగా దాని ఖర్చు పెంచుకుంటూ వెళ్లారు. కేవలం తాత్కాలిక భవనాలకే కోట్లల్లో ఖర్చు పెట్టారు. అంతేకాకుండా బాహుబలి డైరెక్టర్ అయిన రాజమౌళి, గౌతమిపుత్ర శాతకర్ణి డైరెక్టర్లని పిలిపించి మరీ రాజధాని కోసం డిజైన్ల గురించి అడిగారు. అయితే వారు చేసే డిజైన్లు కేవలం తాత్కాలికమని, రాజధాని నిర్మాణాలు కాబట్టి నిపుణుల సలహా తీసుకోమన్నారన్న వార్తలు అప్పుడు హల్చల్ చేశాయి. చివరికి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండానే టీడీపీ ప్రభుత్వం ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చాక 3 రాజధానుల ప్రకటన వచ్చింది. అయితే న్యాయపరమైన చిక్కుల వల్ల ఈ అంశం ముందుకు కదలడం లేదు. మరి ఎన్నికల ముందు ఈ అంశం తెరపైకి రావటం వైసీపీకి లాభమా, లేక టీడీపీ, జనసేన పార్టీలకు లాభమా అన్నది తెలియాలంటే వేచి చూడాలి.